వెలుగుమట్లలో చీకట్లు ఎవరు తీరుస్తారు బాధితుల ఇక్కట్లు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఖమ్మం భూదాన్ భూముల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముప్పెట దాడి చేస్తున్నాయి. బాధితులకి వెంటనే తగిన న్యాయం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ భూదాన్ భూముల్లో ఓ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చివేతల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం, సిపిఐ నేతలు బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. కూల్చివేతల్లో తెలంగాణ సర్కార్ నెంబర్ 1 అంటూ విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల ఇళ్లు కూల్చేసి సీఎం రాక్షసానందం పొందుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు ప్రజలు వదిలిపెట్టారని హెచ్చరించారు బండి సంజయ్. ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ అయినాక ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూల్చివేతల ముఖ్యమంత్రిగా సన్మానం చేయాలి. ఆయనకి సపరేట్ అవార్డు ఇవ్వాలి. కూల్చివేతల అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి. అరే ప్రజలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరుతో కూల్చివి, మూసి పేరుతో కూల్చివి, భూదాన్ పేరుతో కూల్చివి, మళ్ళీ ఇవాళ ఇంకోటి కూల్చివి, గుళ్ళు కూల్చబడుతుంది, ఇల్లు కూల్చబడుతుంది. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత బాధితుల్ని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇదే భూములపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నేసిందని, ప్రజలు తిరగబడ్డంతో వెనక్కు తగ్గిందని, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూల్చివేయడం హేయమైన చర్య అని అన్నారు. సీఎం క్షమాపణలు చెప్పడంతో పాటు బాధితులకు అదే స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరి జాగాల వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎంత నష్టం చేసినావో అలాంటి వాళ్లకు 50,000 లక్ష రూపాయల వాళ్ళకు నష్టపరిహారం ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ సీసీఎల్ఏ సుమోటోగా ఇట్లాంటి దొంగ రిపోర్ట్ ఇచ్చి, దొంగ ఆర్డర్ ఇచ్చి కూల్చివేసిండో, ఆ కూల్చివేతకు బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భూదాన్ భూములపై త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయంటోంది అధికార కాంగ్రెస్. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఖమ్మంలో భూదాన్ భూములు కానీ ఇతరత్ర భూములు ఏవైతే వాస్తవాలు బయటకు వస్తాయి, వాటిని వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా 3 మంత్రులు దాన్ని తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? మీరు అంటున్నట్టుగా ఇదే మూసి వాటర్ బాడీలో ఉన్న ఇండ్లకు సంబంధించిన అంశంలో తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? మరోవైపు ఈ భూదాన్ భూముల ఆక్రమణలకు పాల్పడ్డ 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో తల్లూరి కృష్ణ, మంకిని లింగరాజు, ముడిగ రాములు, ఎర్రబాబుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారిని అరెస్ట్ చేస్తామన్న పోలీసులు నిందితులంతా ఓ గ్యాంగ్ గా ఏర్పడి తమ ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమంటూ అమాయకులకు ఎరవేశారని, ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసి తర్వాత భూదాన్ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా షెడ్లు నిర్మించారని చెప్పారు. ప్రశ్నిస్తే భూదాన్ పట్టాలు, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయంటూ నమ్మించి మోసం చేసినట్టుగా తేలింది. బాధితుల సొమ్ము రికవరీ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి చెప్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అర్హులైన పేదల్ని గుర్తించి వారికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కట్టివ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇండ్లు తొలగించిన వారి సర్వే కొనసాగుతుందని, బాధితులు అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలని కోరారు కలెక్టర్.